వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ అలాగే గ్రూప్ డి యొక్క అప్డేట్ ఏంటి, అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా, సో ఇంక్రీజ్ అయితే ఎంత అవుతాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయస్, మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డి, సో దీనికి అప్డేట్ అంటే చాలా వస్తున్నాయి. సో అది నిజమా కాదా అసలు ఏంటి అనేది క్లియర్గా తెలియట్లేదు. సో మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ ఏంటనేది తెలిస్తేనే మనకి ఏదైనా చేయగలం. సో క్వాలిఫికేషన్ అనేది మనకి 10th క్లాస్ ఉంది అండ్ ఇప్పుడు కోర్టు కేసులో బట్టి ఐటీఐ ఉంది. సో ఈ రెండిట్లో ఏది ఉంటుంది అని కోర్టు కేసుకి వెళ్ళి కోర్టు కేసు గురించి విచారణ చేస్తే ఏమవుతుంది అంటే హియరింగ్స్ ఉంటున్నాయి, హియరింగ్స్ అవుతూనే ఉంటున్నాయి, పెండింగ్స్ అవుతూనే ఉంటున్నాయి, వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు లాస్ట్ వాయిదా మనకి 1వ తారీఖున, ఈ నెల 1వ తారీఖున ఏమైంది అంటే 30వ తారీఖు 10వ నెల 2025న మళ్ళీ హియరింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో అందరి ఆస్పిరెంట్స్లో కూడా ఒకే డౌట్, సో ఈ డేట్కైనా సరే మనకి రిజల్ట్ అనేది చెప్తారా, కోర్టు కేసుది ఏదో ఒక తీర్పు ఖచ్చితంగా ఇస్తారా అనేది తెలియదు. అది కూడా సస్పెన్స్, ఇంకా వాయిదా పడవచ్చు, లేదంటే ఆ రోజే మనకి తీర్పు కూడా ఇవ్వచ్చు. కానీ మనకి ప్రస్తుతానికైతే 10వ నెల 30వ తారీఖునైతే మనకి హియరింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇదే మనకి ఫైనల్ కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం 90% ఇదే మనకి ఆఖరిగా అయిపోవచ్చు. సో ఒకవేళ 30వ తారీఖున మనకి తీర్పు వచ్చేసినా సరే ఎగ్జామ్ జరగడానికి ఇంకా 2 to 3 months అనేవి గ్యాప్ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి ఎప్పుడు ఎగ్జామ్ జరగచ్చు, 2026 మేబీ జనవరి, లేదా ఇంకా హియరింగ్స్ మార్చారు అంటే మళ్ళీ వాయిదా పడింది అంటే మాత్రం ఇంకా అప్పుడు ఎలా ఉంటుందంటే 4 to 6 months పడుతుందండి అప్పుడు ఎగ్జామ్స్కి. సో మనకి నియర్లీ ఎంత ఉంటుందంటే చూడండి 3 to 6 months ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకి ఈ 30వ తారీఖున మనకి తీర్పు వచ్చేస్తే 3 monthsలో ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. లేదు మళ్ళీ వాయిదా పడింది అంటే మాత్రం 6 months పడుతుంది. సో అప్పుడు మనకి ఎగ్జామ్ అనేది 2026లోనే జరగడానికి అవకాశాలు అయితే ఉండడం జరిగింది. అయితే ఈ మధ్యన యూట్యూబ్ అన్నిటిలోనే కూడా పిల్లలు అడుగుతున్నారు అండ్ అలాగే చాలామంది ఒక విషయంపై ఎక్కువ ప్రకటనలు కూడా చేస్తున్నారు. సో అది ఏంటండి అంటే గ్రూప్ డి యొక్క పోస్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయా. సో అసలు ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పోస్ట్స్ ఇంక్రీజ్ దీని మీద ఎటువంటి అప్డేట్ అనేది మనకి ఇప్పటి వరకు రాలేదు. సో ఇది అనేది మనకి ఫేక్ అనమాట. సో అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఎక్కడ కూడా పోస్ట్ ఇంక్రీజ్ మీద అప్డేట్ అనేది లేదు. కాబట్టి పోస్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి, ఓకేనా. సో దాని గురించి మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్స్కి ఇంకా మనకి నియర్లీ 3 to 6 months పడుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత బాగా చదువుకోండి. ఎందుకంటే ఒక పోస్ట్కి దగ్గర 200 నుంచి 300 వరకు మనకి కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ని ఇంకా మెరుగుపరచండి. సో మీకు చాలా వీడియోస్లో నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను, వ్యూహం మార్చండి, ప్రణాళిక మార్చండి, టైమింగ్స్ మార్చండి, మీరు చదివే పద్ధతి మార్చండి అనేసి. సో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు మనకు ఉందండి, మనకి సపోజ్ జనరల్ సైన్స్ తీసుకుందాం, జనరల్ సైన్స్ అండ్ అలాగే జనరల్ అవేర్నెస్. సో ఇవి ఎలాగుంటాయంటే ఒక
అసలు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది ఎవ్వరం కూడా ఊహించలేమండి. అలా ఉంటుంది జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది. సో ఇందులో అన్నీ చదువుకొని ఏదో ఒక్క క్వశ్చన్ కోసం మీరు 10 టాపిక్లు చదివితే టైం వేస్ట్ చేసుకోకుండా, నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఇంపార్టెంట్ టాపిక్స్, అండ్ అలాగే మీకు ప్రూఫ్తోనే చూపించాను లాస్ట్ ఇయర్ ఎన్ని షిఫ్ట్లలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవండి, ఓకేనా? సో అవి చదివి ఫుల్ ఫ్లెక్స్డ్గా మీకు వచ్చాయి అనే తర్వాతే నెక్స్ట్ అవసరం లేని టాపిక్లు చదువుకోవచ్చు, ఓకేనా? సో ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫినిష్ చేసిన తర్వాతే వేరే టాపిక్స్కి వెళ్ళాలి, ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మీ టైం షెడ్యూల్ కూడా మార్చుకోవాలి. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు చదువుకుంటున్నారు, సో ఇంకా అదర్ యాక్టివిటీస్ మీకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికైనా సరే పనులు అనేవి సహజం కదండి, ఒకే దీని మీద ఉండలేం కదా. సో దానికి తగ్గట్టుగా మీరు పనులను అడ్జస్ట్ చేసుకుంటూ మీ టైంని అడ్జస్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. మ్యాక్సిమం మీరు మార్నింగ్ టైం ఎక్కువ చదువుకోవాలండి. ఇది మాత్రం చాలా చాలా మైండ్లో గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ టైంలో మీరు ఏది చదివినా సరే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు నైట్ 12, 1, 2కి చదివినల్లా మీకు బుర్రలో ఉండదండి. మ్యాక్సిమం ఉంటుంది, ఉండదని చెప్పను, ఎక్కువ రోజులు టైం ఉండదు అనమాట. సో అదే మార్నింగ్ చదివారనుకోండి ఎక్కువ కాలం మీకు గుర్తుండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. అయితే మీరు అందరూ ఏం చదువుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే విషయానికి వస్తే, అసలు మనకి గ్రూప్ డికి బిట్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే, మనకి రైల్వే అన్నిటికి కూడా మనకి ఎన్టీపీసీ బుక్స్ నుంచి అయితే మనకి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఎన్టీపీసీ బుక్స్ అంటే ఏంటి మేడం అంటే, మనకి గవర్నమెంట్ ఇచ్చిన 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉండే బుక్సే ఎన్సీఆర్టీ బుక్స్. సో రైల్వే ప్రతి ఒక్క జాబ్కి లైక్ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రేడ్ 1, గ్రేడ్ 3, సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మనకి ఎన్టీపీసీ నుంచే బుక్స్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే, బయట బుక్ స్టోర్కి వెళ్ళి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉండే అట్ట మీద రాసుంటే అదే కొనేసి చదివేస్తారు. సో అలా చదివితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. సో మీరు ఎలా చదవాలి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవాలి, ఓకేనా? సో ఇంకా అదర్వైజ్ ఇంకే బుక్స్ చదివినా మీకు అందులో నుంచి క్వశ్చన్స్ అయితే రావన్నమాట, అర్థమైందా? సో ఆల్రెడీ మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎలా వచ్చిందో కూడా మీరు చూశారు. సో దేని మీద అసలు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, దేని మీద అసలు వెయిటేజ్ ఇవ్వలేదు, ఇంపార్టెంట్ ఇచ్చారు, ఇది ఇలా ఇచ్చారు, అసలు ఏం చెప్పలేకపోయాం కూడా. సో ఆ విధంగానే గ్రూప్ డి కూడా రావచ్చు కాబట్టి ప్రిపరేషన్ అనేది అంత బాగా చేయాలన్నమాట, ఓకేనా? సో దీనివల్ల మీకోసం టెన్షన్ పడకుండా ఉండడానికి అండ్ మీకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో కోర్స్ని అయితే పెట్టడం జరిగిందండి. ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ఫుల్ కోర్స్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మన కోర్స్తో మార్కెట్లో ఉండే ఏ కోర్స్తోనైనా కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. ఎందుకంటే మన కోర్స్ ఫ్యూచర్స్ కూడా నేను చెప్తాను. సో మన కోర్సు స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించాం, లేటెస్ట్ డిజిటల్ బోర్డ్ క్లాసెస్, అండ్ దాంతోపాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ అని 1,00,000 బిట్స్ మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాప్టర్ వైజ్గా ఉంటాయి అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా దేనికి అది సపరేట్గా ఉంటాయి. అండ్ దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా పెడుతున్నాం. అండ్ అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా తెలుగులో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని అయితే చూడండి, యాప్ డౌన్లోడ్ చేసి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, నచ్చితేనే తీసుకోండి. అండ్ డెమో క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా. సో ఒకసారి క్లాస్ వింటే క్లాస్ ఎలా చెప్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. సో టోటల్ అథమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అన్నీ కూడా మనం ఎన్సీఆర్టీ కంటెంట్, సో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తయారు చేసిన కంటెంట్తో క్లాసులు అయితే చెప్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ యాప్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని చూడండి, ఓకేనా? అండ్ దీంతో పాటుగా మీకోసం చూడండి, రైల్వే జాబ్ స్పెషల్ అనే కోర్స్ని అయితే పెట్టడం జరిగింది. సో ఇందులో ఏముంటాయంటే 1,00,000కు పైగా
1,00,000కు పైగా బిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా తెలుగులో మెటీరియల్ ఇస్తున్నాం. సో ఇందులో ఏముంటాయంటే ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ రూపంలో ఉంటాయి. సో ఇది కేవలం 299 రూపీస్కి ఇస్తున్నాం. సో ఇది 90 days వ్యాలిడిటీ. ఇది ఒక్క గ్రూప్ డీకే కాదు, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, జేఈ, ఏఎల్పీ, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 అన్ని రైల్వే ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎన్సీఆర్టీ కంటెంట్ నుంచే కదండి ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కదానికి కూడా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరూ వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.